మేము మా అవ్వ 8 మందిని కన్నా కూడా ఒక్కరోజు మేము ఇంటికాడ ఉండలే బిడ్డ. మేము గడక పోసిన తిన్నాము, గంజి పోసిన తిన్నాము, చూసిన పని చూడని పని చేసినాము. మాకు ఏ పని పడితే ఆ పని చేసినాం. పెడకాలు తీసినాం, గడ్డి కోసుకొచ్చినాం, బల్ల పుల్లీలు పెట్టినాం. ఎంతమంది కొట్టిరా మీరు? మేము 8 మంది ఉంటున్నాం బిడ్డ. బావి తవ్వపోయినాము, గద్దెట్ట పోయినాము, తట్టెట్ట పోయినాము, గడక తిన్నాము, గంజి తాగినాము. ఓ చేయను కట్టమంటలేదు. గుట్టలన్నీ ఎక్కినాము, చెట్లన్నీ ఎక్కినాము, ఎడ్ల బండి కొట్టినాము, గజ్జేసుకొచ్చినాము, గద్ద అన్ని పెట్టుకొని వచ్చినాము. అదే బండి అట్లా అడుగులు అడిగేద్దామంటే మాకు పెద్ద కచ్చరాలు బిడ్డ. కచ్చరాలు విన్నే బావి కాల్చేది అందులోనే వేసుకొని వస్తుంది. అప్పుడు ఏంటిది బిడ్డ ఏం లేవు. ఇంటికి తీసుకురావాలంటే కచ్చరాలు అయినా పట్టుకురావాలి. కచ్చరం చుక్క నేనే కొట్టుకురావాలి ఎట్లతోటి. అదేంటి పెద్ద బండి ఎవడి కొంచెం నెత్తి మూత చేసిన 7 వట్లు నెత్తి మూతతోటి మా అన్న మేము ముగ్గురమే మోసినాం. మేము ఏ పని పోయినా పల్లచ్చ కట్ట పోయినాము, పల్లీలే పోయినాము, నాట్లే పోయినాము, మక్కలు పెట్ట పోయినాము. ప్రతి ఒక్క పని చేస్తేనే మేము మనిషి ఒక్క పని చేస్తేనే మా ఇల్లు తెల్లబడ్డాయి. ఇప్పటి వాళ్ళకు నీటి బుడగల ఆట, కిడ్నీల రాళ్ళు వచ్చినాయి ఆట, ఇక కాలు గుంజుతానే ఆట, మోకాళ్ళ నొప్పులాట, నడుము నొప్పి ఆట, ఓ కళ్ళ ఆపరేషన్లు ఆట. ఏ ఆపరేషన్ లేదు. బస్సులు నేను ఈత ఎండ ఫుల్ ఎండలు. మా బావి కంటే రంగ పెద్ద చెరువు. ఆ మూత ఆడ ఈత కొడుతా ఉంటే మాతో 10 మంది మాకు ఈత వస్తుంది. మా అమ్మ పుట్టిన వాళ్ళకి అందరికి వస్తుంది. మా అవ్వకి వస్తుంది, మా నాయనకి వస్తుంది, మా అన్నదమ్ములకు వస్తుంది. అందరూ మీరు వాగులలో బట్టలు ఉతికిరు కానీ మేము చెర్ల బట్టలు ఉతికినాం. చెర్లల్లో మేము ఈతలు కొట్టినాం, బాయిలల్లో ఈతలు కొట్టినాం, చెర్లలో కొట్టినాం, నాగలు దున్నినాం, ఒడ్లు పెట్టినాం, పండ్లు కొట్టినాం, అన్ని పనులు చేసినాం. మీరు దాన్ని మూత మోసి గీచెన్నాడు వరకు అమ్మ అని గురపడతా పెద్ద పెద్ద మూతలు మోసినాం. మాకైతే బిడ్డ నెత్తి విన్నే బండ్ల సెల్లులా గడక పజ్జొన్న గడక, తెల్లజొన్న గడక, మక్క గడకతోటి రొట్టెలు చేసుకునేది, మక్క గడకతోటి రవ్వ పోసుకునేది. మేము మక్క గడకతోటి సకినాలు కూడా పోసుకున్నాం, జొన్నలతో అవే చేసుకున్నాం. అక్క ఎళ్ళల్లో కష్టపడ్డాం. మా పెద్దక్క సున్నాలు వేయింది, పైనాలు వేయింది, ఆటలకు వస్తుంది, తిట్టి తీస్తుంది. మా పెద్దక్క అన్నీ వేసింది. మా పెద్దక్క నల్లపాటకి ఇచ్చినాం. మా ఇంకో అక్కను అది ఏంటి సుందరగిరికి ఇచ్చినాం. మేము ముస్కాం పాట, ఇంకో అక్క సుందరగిరే అది అల్లపాటనే, ఇంకో అక్కది సవస్పల్లె, నదుగుళ్ళే. మా పెద్దన్న అత్తగారు ఊళ్ళోనే, మా చిన్న అత్తగారు చెయ్యారు. మేము ఎత్తుకొని అత్త అంటే గుడ్డెలు వెనకచ్చుడు, జిటకులు వెనకచ్చుడు, కొండెంగలు వచ్చుడు, దీడి పట్టుకొని మేము మా ఊరు లేచిపోయినప్పుడు కొత్తగా మేము ఊరికి లేచిపోయినప్పుడు ఆ ఊర్లోకి పోయినప్పుడు ఇట్లా తాగుతా అంటే గంపలు వెళ్ళినాయి. ఏంటి